జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీలాగా ఆయన మళ్ళీ వస్తున్నాడు ఢిల్లీ అంటే వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అపాయింట్మెంట్ అడిగారు. అక్కడ రేపు క్యాబినెట్ మీటింగ్ ఉందట. ఆ మీటింగ్ తర్వాత బయలుదేరి రావాలనేది ఆయన కోరిక. అఫ్ కోర్స్ వస్తే ఏం చెప్తారో అందరికీ తెలుసు కదా. ఏం చెప్తారమ్మా? విభజన సమస్యలు, ప్రత్యేక హోదా, ఇంకా ఇలాంటివి, స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయొద్దు అని ఇలాంటివన్నీ అడిగామని చెప్పి అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాగా మళ్ళీ చెప్తారు. సాక్షిలో రాస్తారు. ఇంకొన్ని సాక్షి అనుబంధ నీలి ఛానల్స్ లో వస్తాయి. కాకపోతే మరి నాకున్న సమాచారం, ఐ మే బి రాంగ్, ఈసారి అపాయింట్మెంట్ ఎట్ ద వే అంటారనేది మరి నాకున్న ఇన్ఫర్మేషన్. ఏమో గుర్రం ఎగరవచ్చులాగా ఆయనకన్నా అపాయింట్మెంట్ దొరకొచ్చేమో కానీ ఆయన కలవాలనుకుంటున్న ప్రయత్నం నిజం కాదు అన్నది కలగానే మిగిలిపోతుంది అనేది నా ఉద్దేశం ఈసారికి. ఎందుకంటే పూర్తి రంగులు బయటపడ్డాయి కాబట్టి. ఎందుకు రావాలనుకుంటున్నారు అంటే రేపు 5వ తారీఖు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వారికి ఎంతో కావలసిన కడప ఎంపీ గారి బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు వస్తుంది. సో కాబట్టి మనసులోని ఉద్దేశం అది, పైకి చెప్పేది ఎప్పుడూ చెప్పేది. మరి ఆ మనసులో ఉద్దేశం కోసం ఆయన వస్తున్నట్టుగా మరి ఊరంతా అనుకుంటున్నారు. అలాగే మరి పొత్తు పొడిచేలా ఉంది కాబట్టి ఆ పొత్తు పొడుపుని ఆపే ప్రయత్నం కూడా చెయ్యాలని అనుకుంటున్నట్టుగా ఊరంతా అనుకుంటున్నారు. మీరేమో పొత్తు ఉంటుంది అనేది గంటపదంగా చెప్తారు. సాక్షిలోనే ఉండాలనేది మీ ఆశయం, కోరిక. కానీ అసలు సాక్షిలో కానీ ఇంకా వైసీపీ ఆశ, కోరిక కాదు, ఆశయం కూడా. అసలు సాక్షిలో ఏమో అసలు పొత్తే ఉండదు, వీళ్ళకి పొత్తు అండర్స్టాండింగ్ లేదు అసలు ఈ రాష్ట్రంలో అనేది వాళ్ళు వార్తలు రాస్తారు. దాన్ని సాక్షి చూసేవాళ్ళు నువ్వు కూడా, నేను చూసా. అందులో ఆల్రెడీ క్యాండిడేట్ల సెలక్షన్ అన్ని అయిపోతున్నాయి, ఇంకా పొత్తు లేదు అని చెప్పి రాసుకున్నారు. అందుకనే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సాక్షిలో రాశాడంటే అది అవదు డెఫినెట్ గా. ఎందుకంటే దేశంలో ఒక అద్భుతమైన సుస్థిరత కోసం ప్రధాని గారు మరి కాస్త భావ స్వారూప్యం ఉన్నప్పటికీ మరి నితీష్ కుమార్ గారిని దగ్గరికి తీసుకోను, ఇంకెప్పుడు కూడా ఈ కట్ పర్మనెంట్ కట్ అని అన్నప్పటికీ మరి నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. కర్ణాటకలో మరి ఎలక్షన్లో ఒకరినొకరు నిందించుకున్నప్పటికీ మరి మా కుమారస్వామిని మరి ఎన్డీఏలో జాయిన్ చేసుకున్నారు. సో అలా ఒక అద్భుతమైన భారతదేశాన్ని నిర్మించాలి, రాష్ట్రాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి అంటే మరి ఇప్పుడు దుర్భిక్షంలోకి నెట్టివేయబడ్డ ఈ ప్రభుత్వాన్ని మరి ప్రజల సౌభాగ్యాన్ని కోరుకునే పార్టీ ఇటువంటి అద్భుతమైన విజయాన్ని సాధించబోయే కూటమి, ఆల్రెడీ ఈ కూటమిలోని ఒక పార్ట్నర్ ఎన్డీఏలో భాగస్వామి కనుక డెఫినెట్ గా భాగస్వామి నిర్ణయాన్ని గౌరవిస్తూ, అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశంతో ఐ ఫీల్ తప్పకుండా ఈ చెలిమి
కొనసాగుతుంది అనేది నా భావన. చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఒకవేళ దొరకలేదనుకో, నేను చెప్పింది నిజమైందన్న అభిప్రాయం జనాలకు వస్తుంది. చూడాలి. అంటే ఒకవేళ ముఖ్యమంత్రి ఆయనకి ఇక్కడ అపాయింట్మెంట్ దొరికినా కానీ ఎందుకు అంత భయాందోళన గురికావడం? వాళ్ళిద్దరు ఆల్రెడీ కలిశారు. మూడో పార్టీ బీజేపీ కలిస్తే మీ పార్టీ ఏంది అంత భయం? జగన్ భయం 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 ఎందుకంటే మరి మరి అన్ని తెలిసినాయి అందరికీ. ఎందుకంటే మరి ఎన్ని ఉన్నాయి కదా. సో అందుకు కొన్ని మనం మనసులో ఇది ఎన్టీ రామారావు కంట్రోల్ 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 అనుకున్నట్టు మనం వాళ్ళని కంట్రోల్ చేసేసుకోవాలి. తప్పదు. అందరికీ తెలిసిన విషయాలని మనం నోట్లోంచి బయట రాకుండా నొక్కేద్దాం. డెఫినెట్ గా మరి ఈసారి మళ్లీ ఢిల్లీ యాత్రకి మరి ఇక్కడ బ్రేకులు పడతాయనేది అసలు వాళ్ళకి సీరియస్నెస్ లేదమ్మా. ఇవాళ మీటింగ్ ఉంది కదా, ప్రతిపక్షాల మీటింగ్. అప్పుడు రాలా, మిథున్ రెడ్డి రాలా, సాయి రెడ్డి రాలా, ఎవరో ఒక ఎంపీ ఎవరినో పంపించారంట. సో దట్ షోస్ దర్ ఇస్ నో సీరియస్నెస్. అసలు సీరియస్నెస్ లేదు. సో అంచేత సరే రేపు మాపు ఎత్తిపోయే పార్టీ గురించి వాళ్ళ పేపర్ గురించి, పైగా సాక్షి పేపర్లో శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి సగం వాటా నాదే అని చెప్పి ఆవిడ చెప్పింది. దానికి ఒక అద్భుతమైన కార్టూన్ కూడా మనం చూసాం. మాకిరెడ్డి గారి కార్టూన్ ఈనాడులో. అవునమ్మా, మీకు సగం వాటా ఉందని చెప్పి సగం పేజీలు మీ మీద రాస్తున్నారని చెప్పి, సగం పేజీలు మీకే అలాట్ చేశారని చెప్పి చెప్పారు. చాలా దారుణం. ఒక వ్యక్తిత్వ హననం ఆ రేంజ్లో చేయటం, అతి నీచమైన భాషలో ఆ ట్వీట్లు పెట్టడం గురించి గతంలో మాట్లాడుకున్నాం. దీనికి పరాకాష్ఠగా శ్రీమతి రోజా గారు ప్యాక్ చేసి పంపిస్తాను హైదరాబాద్కి అని చెప్పి ఆవిడ కూడా మరి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మామూలుగా నువ్వు నేను ప్యాక్ చేసి పంపుతానంటే రొటీన్ డైలాగు, కానీ మా పార్టీ వాళ్ళు ప్యాక్ చేసి పంపుతానంటే అది సీరియస్ డైలాగు. మనం చూసాం. మరి అనంతబాబు గారు సుబ్రహ్మణ్యం అనే ఒక దళిత యువకుడిని మరి ప్యాక్ చేసి వారింటికే పంపారు. అడిదల్లి తగలయ్య. అలాగే మరి పులివెందుల్లో పొట్టెలతో హత్య చేసినప్పుడు ఊర్లో ఉన్న బ్యాండేజ్ అంతా వాడి ప్యాక్ చేశారు బాడీని. సో అలా ప్యాకేజింగ్ సర్వీసెస్ లో మరి ఆరితేరిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రిగా, రోజా గారు మంత్రి కదా, అదే కొత్త బ్యాచే కదా మంత్రి. సో ఒక మంత్రిగా మరి ఆవిడ అంత మాట అన్నారంటే అది సీరియస్ గా తీసుకోవలసిన అంశమే. అది లైట్ గా తీసుకోకూడదు. ఎందుకు ఇది చెప్తున్నానంటే శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి గారు సెక్యూరిటీని అడగాలి.